లక్ష్మితో అవసరమలేగా ఇక వేడ మార్గము ముందుకు పెట్టిన పాదము వెనక్కి పెట్టేవాళ్ళమేనా మనము జన్మలో లేదా అట్టే పదప్పాగా అంతే ముందుకు పెట్టిన ముందుకే పోవాలి కానీ వెనక్కి రాకూడదు. వెనక్కి వచ్చినాక ఆనందులాడు అంటారా? నిజమే కదా. ఏది లక్ష్మి మాట వెనక్కి వస్తే అడుగులాడు అంటారు. ఆడలు పట్టినాడు ఆడుగులాడా అవులే పెరుగుతున్నాడని అంటారా? ఇంకొద్దరు ఆడంటే మనకు అవసరమా? అలాగా అవసరం సమాగ్రం తిరుక్కొని లగే అవులే సభా లక్ష్మి ఏడమార్గం వెళుతున్నా ఎలా పోవాలా? ఉత్తరం ఉత్తరమల్లమరా? అవునా దారుందా? అప్పకంతా మెయిన్ రోడ్డా చూసినావు నువ్వు? నేనేం వేస్తుంది నాకు రారా ఏం మళ్ళీ ఎన్నికపోతుందా? ఎరికి పోవడం ఏముంది? అంత దూరం కూడా పోనలే ముందుకు టీ పట్టుకొని లాక్కొని వస్తా ఉంది. అప్పుడే అనుకున్నా నేను ఆడోళ్ళ మాట ఏమరా అసలు నా భార్య నేను రమ్మని నీకు వచ్చురా నాకు నా భార్య తేడా ఏమొచ్చా అంతేలే నీ మొగని ఎవరమ్మా ఆడలే అవునా దగ్గర మొద అవునా కొన్ని సందర్భాల్లో ఆడవారి మాట వినాలి. ఒక సందర్భంలో మాట వినకూడదు. ఆడాలి మాట వినలేదనుకో ఆయన అలిగింది అనుకో మళ్ళీ ఇబ్బంది పడతాం. వినలేదు కానీ లక్ష్మి చేయబట్టుకుంటానంటే నేనేమనుకున్నానంటే చూడు ఇప్పుడు పని జరిపించింది దీవినిచ్చి నా భర్త కోపదాపంతో ఎందుకు పంపాలి? దీవిని చేసి పెడదారని చంపుతుందేమో అని అనుకున్నా చేయబట్టుకుంటానంటే నీకు ఇచ్చేది అనుకున్నావు. అవును అందుకనే నీకు వచ్చినా లేకపోతే ఎంత దూరం అనుకున్నా సామాన్యంగా వచ్చాను కదా అని. అవును కదా ఇప్పుడు లక్ష్మి చేయబట్టుకున్నాడు కదా ఏ రకంగా పట్టుకుని అడగలాగా దేంతో పట్టుకునేది నిన్న ఏ కారణం వచ్చిందో కారణం ఎందుకు చేయబట్టుకునింది ఎందుకు ఎనికి తోడకొచ్చింది అడగలగడ లక్ష్మి నేను వేడ మార్గం అన్నాడు నా అస్తములు పట్టుకుని ఎనికి తీసుకొచ్చినా ఏ కారణం నీకు ఎందుకు వచ్చింది? అది కరెక్టే. అది కాదా అమ్మకు నల్లది సార్లు సీర తెచ్చినావా ఆడ తెచ్చినావా? పులివెందులు సార్ పులివెందులదా? పులివెందులు కాదు పులి వన్నెలు. పులి ఎలా ఉంటుంది? ఎంత 120 ఏళ్ళ అయిందా? 120 ఏళ్ళ లేదా? $1000 అయిందిలే. కానీ లక్ష్మి ఏమో చెప్పు. నీ మనసులో వినుకుంటే వినిపించా వినిపించా విను చెప్పు. నన్నగా చేయండితో ఇల్లు పాకెళ్ళతో నన్ను ఇచ్చేటండి నీకు అల్లు వినిపించావు నేను విన్నా. నీ ఇష్టమచ్చి నువ్వు పోతావా? ఓహో నీ ఇష్టం వచ్చి నువ్వు నా ఇష్టం వచ్చి నువ్వు పోతావు అంటే ఎక్కడ పోతావు నువ్వు? త్వరగా నీ ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చి నేను పోతాను అంటున్నది. ఎక్కడ వాయవా ఇదాన పోయింటుంది నాకు అప్పుడే తెలుసు. ఎక్కడ ఇక పోయింటుందేమో ఇక్కడ కాదురా ఇటమైనా ఇది రూట్ కదా అట్లా నాకు అర్థం
అడ్రస్ కనపడలేదు, మంచిగా కనపడలేదు. కనపడలేదా? ఎవరినైనా దొరకమ్మాయనా? ఎవరిని దొరుకుతుంది? ఏం భయం వాడికి? ఎక్కడా లేదులే. చల్లారు కట్టాం కదా పెళ్ళికి. చూడు అక్కడే ఉంది మురుగున. ఆయన తరపుందా ఏ సమాచారంతో ఉంది అక్కడికి కనపడుతుంది అరవై దాని సమాచారం ఏమో కనపడదా? అక్కడ పోయి కూర్చున్న రామ దగ్గర చెల్లి లక్ష్మమ్మ లక్ష్మమ్మ అవునా తాయి లేని మావు ఎందుకమ్మా ఎందుకమ్మా అవునా దయ్యాలు భూతాలు తిరిగేట వేళల్లో ఒంటిగా ఒక్కదా ఎందుకమ్మా ఎందుకమ్మా నిలబెట్టండి, మా అమ్మతో మాట్లాడొస్తా. నేను మా అమ్మ దగ్గర పోతాడా. పదామరా చేతితో కట్టుకుంటే పదవరా అంటే ఏమి నిన్ను నా మొగిని ఏమే పదవరా అంటున్నావే నాకెందుకు లేదు, ఎట్లా మాట్లాడుతుంది తెలియదు నీకు ఇది కూర్చోలే రామంటాను. పదవరా అంటే ఆయన్ని మొదలేనా? మా స్వామి స్వామి అంటే మొగుడనా? నా భర్త సేవక నా భార్య దాన్ని మొన్న ఎవరోజు నన్ను స్వామి అంట. నా ఊరు అంటే దీని మా సార్ చచ్చిపోయి పదనే గుర్తుందా? నీకు మాకు తేడాలని చెప్పాను కదా. సరే కానీ పదాం రా, ఎందుకు లేట్ చేస్తాను? రా నేను ఏమే నేను మా పుట్టింటి పోతానా? పుట్టింటి పోతావా? అవునరా. ఆడెవరు ఉంటారా? మా తల్లిదండ్రులు ఉన్నారా? అయ్యో మీ తల్లిదండ్రులు ఉన్నారా? అవునరా. తల్లిదండ్రులు అంటే మీ అమ్మ మీ నాన్న? మా అమ్మ మా నాన్న. మీ అమ్మేదే దేనియా ఏమేమన్నా కాదమ్మా, నీకన్నా తెలియలేదా? పంపించమ్మా. రాను కాదు ఇప్పుడు మీ అమ్మ దగ్గర పోతావా? ఏమ్మా నీకు అన్నం పెడతాది, కూర పెడతాది, నీళ్ళు వేస్తుంది, పప్పు పెడతాది, అన్ని ఆ రోజు కనపట్టిందని ఈ రోజు ఇల్లు పట్టుకోవాలి. నీకు అది ఎట్టమ్మా? ఏంది అది ఎట్ట అంటే ఇదే అదే అదేందుకు పోరా మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది అనుకుంటా. అంటే ఇంకో దగ్గర పోదాం. అది మధ్యలో తోడనా జోరుని పెట్టి చేతితో వేడుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మధ్యలో పోతున్నావు. అవునా ఏమన్నా నా ఎలుగుదని వచ్చింది అది. అదేదో మధ్యలో తోడైంది, మధ్యలో పోయింది అనుకుంటా. రావా? రాను రామ్మా. నేను రాను ఒక్కసారి. అందరూ వంటలు చేసుకుంటారు, పండగ పూట శివరాత్రి వస్తుంది, ఇల్లు వదిలేసుకుంటారు. లేదంటే నువ్వు మా ఇంటికి పోదావురా. నీకుగా నీకు ఇల్లు కూడా ఉందిరా? ఏంది నాకేం తక్కువ ఉన్నది? మా ఆయనకుండేది ఏది నాకు లేదు. ఏమో చిన్నప్పటి నుంచి మా ఇంటికాడే పడినావు కదా, నీకేముండదని. పెద్ద జంగలా ఉండదు నాకు, పెద్ద జంగలా ఏం మాట్లాడుతున్నావు? ఏమే బంగ్లా ఉంది అని బంగ్లాలో పెట్టి నేను పంట పెట్టి 3 పూటలు చూస్తే నీకు ఎంత తక్కువ వస్తుందా? నన్ను చూసుకొని నేను ఇంటి అవుతుందా? రావైతే నిన్ను ఎట్ట వాళ్ళు గిత్తలో ఇంటికి వస్తాను నేను. నీకు ముందే చెప్పిన కొట్టది అని కాదు, నువ్వు తొందరపడతావు. సర్దుకోపోయి ఏమనండి? నేను రాను, నీ పుట్టింటి పోతాడు మెత్త కాదు. ఇప్పుడు ఒక్కవారంటే కూరలు వెళ్ళిపోతే తల్లిదండ్రులు సంత చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ తల్లి సంత పోయిందనుకో, వాళ్ళ తల్లినే మంచి మాటలు చెప్పి భార్య భర్తను జత చేస్తారు. వాళ్ళ అమ్మ ఏమంటుందా? ఏమంటారు? ఎటువంటి తల్లైనా ఆ మాట మాట్లాడుతుందిలే. ఇల్లు పట్టరా పంపించిన ఇప్పుడు లక్ష్మి ఏమని చెప్పు నాకు. పిసికి అంటారు. ఎవరినా? నన్ను నిన్న అంటే అప్పుడు ఏమని అర్థము? కోపతాపంతో ఉంది అని అర్థం. ఉండదని అర్థం. ఏం చేయాలి? చక్కని ఉపాయం పోతాం. కొట్టకుండా తిట్టకుండా అంటే కొట్టామనుకో ఇంతమంది శ్రీవారు ఉన్నారు. ఇప్పుడు ఈ దేవస్థానంలో ఆడవారిని కొట్టి అవమానం ఉంటుంది. అవమానం ఏంది? అవమానం బలిసిన దానికన్నా కరెంట్ తెచ్చేది మేలు కదా. చూడు, దేవతల స్థానం ఎటువంటిదంటే అక్క దేవతల స్థానం అంతా వాళ్ళ వాళ్ళు కాబట్టి మనం ఏ తప్పు మాట్లాడినా కూడా తప్పే. చిన్నవేరమ్మ చిన్నవేరమ్మ తల్లి, ఏ వీరమ్మైనా కూడా చెల్లెమ్మ అంతా వాళ్ళలే. కాకపోయినా మనం కొడితే అవమానము మంచి పద్ధతి కాదు. నువ్వు కొట్టకుండా తిట్టుకుంటే చక్కని ఉపాయంతో నా దగ్గరికి వచ్చే మార్గం ఏమన్నా ఉంటే మాట్లాడుతున్నాను అంతే. ఎప్పుడు మాట్లాడకూడదు. అంతవరకే. నువ్వు రావాలంటా రానంటుంది, ఆయన నువ్వు కావాలంటా వద్దు. మళ్ళా వచ్చావా? ఈసారి
ఈసారి ఇంకోసారి పిలిచినా నువ్వు రాకపోతే కాలు పుట్టించాయి మా ఏమే చేత వేడి కొట్టు నిన్న భర్త బ్రతుకుంటే తాలుబట్టి ఎవరు చేస్తారా నువ్వు రానప్పుడు వేరే కట్టుకుంటాము మాకు ఇచ్చి తాలుబట్టి తీసుకోబట్టి ఎవరి వరకు కట్టేస్తామా భారీ ఆనందపోనీలే ఈ కొంచెం తాలుబట్టి తీసుకొని దాంతోనే పంచాయతీ పెట్టుకుంటారా ఏందే యాడ పెట్టుకుంటాడంటే ఏడన్నా పెట్టుకుని నీకు పెట్టుకుని నువ్వు అవసరం లేదు మా నువ్వు వద్ద నువ్వు కావాలంటే రా లేకపోతే పుట్టించేయి ఎవరు సేవక ఈ తాలిబట్టి తీయాలని ఏమనుకున్నావా ఇటువంటి దేవసభలోనే మా తల్లిదండ్రి సంవత్సరమున ఆనాడు వచ్చిన పెద్ద సంవత్సరమున 100 ప్రేమ సంవత్సరమున పెళ్లి చేశారు మా అమ్మ మా నాన్న. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న కట్టారా నీకు బొట్టు ఆయన కట్టాడా చెప్తున్నా కదా వాళ్ళ సంవత్సరం మా తల్లిదండ్రులు వచ్చి వారి తాలిబట్టి ఇచ్చేమ్మా పోదామంటే ఆ రోజు చేస్తారు రావా రాను ఇవ్వను ఏకడమైన పెట్టుకోప ఎవరు ఆయన తప్ప నీ తీర్త ఆయనకు ఓపికలు కొడతానే ఉంటాడు నువ్వు కొట్టించుకుంటూనే ఉంటావు మీ అత్త అమర్జుడా మీ అత్త కూడా జుట్టు పెంచుకునింది ఎనికి చిన్నగా పోయి జుట్టు పట్టుకో లక్షణంగా ఉన్నట్టు జుట్టు పట్టుకో అవును మీ అత్తకు శ్రీవారు లక్షణంగా ఉండేది మనకు కూడా కావాల్సింది. మీ అత్త ఉత్తరం పలుకుని దక్షిణం బా జుట్టు పట్టుకో తిప్పుకుంటా కుదుకుంటా బా కొట్టుకుంటూ వస్తున్నా. నేను కోపదాపం ఎక్కువ, నాకు ఆవేశం ఎక్కువ, అందుకని నిన్ను పంపించా. ఏమడిగావు? రామ్మా మధ్యలో పోయింది నేను మంగళసూత్రమా మీరు బ్రతికే ఉన్నారా? చట్టాన్ని కాదు నువ్వు ఆయన రానప్పుడు మనకి వీటి నుంచి మనకి ఎంత దూరం లైన్ లో బిడ్డలు ఇచ్చేవాళ్ళు వాటిని కదా కాసుకోవాలి. శ్రీవారికి పవిత్రమైన మంగళసూత్రం. భర్త బ్రతుకున్నంత వరకు ఉన్నారా మంగళసూత్రం ఉన్నారా? భర్త చనిపోతే తీసేస్తారు మంగళసూత్రం. నాకు తీసేసి నువ్వు చచ్చిపోయినట్టు లెక్క. నువ్వు అటువంటివి పవిత్రమైన మంగళసూత్రాన్ని అడుగుతావు. నువ్వు ఎంత ధైర్యం ఉంది నీకు? రాకంటే ఎట్ చేయాలని అని కనుక్కున్నామని ఏం ఇచ్చేదా ఉంది ఇప్పుడు ఇప్పటికేమో ఉంది. నువ్వేం నువ్వు ఎనికి పోయే జుట్టు పట్టుకొని గుద్దుకుంటారు ఆడవాళ్ళతో పడితేనే నాకు ఇండ్రు. అవునా? అంటే మంచి మాడతా మామిడి పళ్ళు రావు, చిత్తు మాడలు చింతకాయలు రావు. దేవునికైనా దగ్గర పెళ్లి చేసుకుని కొట్టినా లేదా? దేహం పైన 5 ఏళ్ళు చేసినారు కాదు. దేహం పైన 5 ఏళ్ళు ఎత్తేసి కోపదాపంతో వేయ. అయ్యో పొరపాటు నీది కాదు, ఆయన కాదు పొరపాటు నీది కాదు. బుద్ధిలో పని ఏమే పెళ్ళైన వయసు బిడ్డలు పెళ్లి చేసుకుని కాలు చేయమంది అక్కడ ఎవరైతే ఉంటారు కోపదాపంతో కొట్టలేదు ఉన్నా కొట్టలేదన్నా. కోపదాపంతో ఎప్పుడు కూడా మీకు కొట్లాడుకోలేదు. కొట్టలేదు ఉన్నా. నేను చెప్పినట్టు చెయ్యి. ఏమే కొట్టుకుంటా గుద్దుకుంటా రాబా. చూడు మంచిగా మాట్లాడతా. వచ్చినా రాని, రాకపోతే నువ్వు దగ్గర పని చేస్తా. నాకే తెలియని కాదులే. సరేలే, ఒక తోడు గౌరవంగా మాట్లాడతా. ఎందుకంటావా? ఇటువంటి దేవస్థానంలో ఇటువంటి భక్తులు ఎదుట, శ్రీవారి ఎదుట గౌరవంగా మాట్లాడతా. వచ్చినా రాని, రాకపోతే నువ్వు దగ్గర పని చేసుకుని వస్తా. అలాగనా? ఎత్త దగ్గర పో, నీ పో, నీ భార్య దగ్గరికి పో. డబ్బులు పడతారా నీకు? ఏ భక్త నీ భార్య దగ్గర కాదురా, నాకే కళ్ళు కనపడమేమరా? తల్లి ఎవరు, తండ్రి ఎవరు, అత్త ఎవరు, మామ ఎవరు అనేది తెలియదా నాకు? అల్లుతుంది వచ్చేది పైన రానిలే. లక్ష్మి రావా? అక్కడ కనుకుంటావా? మీరు లక్ష్మి నీ రాజు పిల్లి చెన్ను రే రాజు నిల్లి చెన్ను నీదే కదా నారాణి నీవే కదా, నారాణి నీవే కదా. నన్ను నేను మరచేనులే, నన్ను నేను మరచేనులే.
రాజు పిల్లి చెన్ను రే రాజు నిల్లి చెన్ను నారాని నీవే కదా నారాని నీవే కదా నారాని నీవే కదా ఇంత గౌరవంగా పిలిస్తే రావా లక్ష్మి లేచిరా అక్కడే కూర్చోన్నావా అక్కడే ఆడికే వస్తాలే ఇబ్బంది లేదు కానీ అని కూర్చున్నావు కదా అని కుటుంబంలో బాగదోలు వేట మార్గం పంపు నీకు ఇంతవరకు నీకు మర్యాద ఇచ్చా ఇంకా మర్యాద ఇవ్వ నీకు నేను ఇప్పుడు మాట్లాడద్దు ఇప్పుడు కోపదాహం వచ్చేటప్పుడు మాత్రం మాట్లాడద్దు జాగ్రత్త కానీ అంటే ఈ అవులే చూడు ఈ భూలోకంలో భక్తులందరూ కూడా ఏ స్త్రీ ఆడవారైనా కూడా ఫస్ట్ బ్రహ్మదేవుడు తింటారు అంటే ఆ మాట ఈ రోజు నువ్వు కూడా అంటావా లక్ష్మి నీకు బ్రహ్మదేవుడు రాత రాశాడా అంత గొప్పవాడు వాడు అవునా చూడు మా పైన గొప్పవాడు కాదు నువ్వు అనుకోవచ్చు నీ మనసులో సరేలే అట్లా అనుకో లక్ష్మి నువ్వు రైట్ ఎందుకు నీకు ఆలస్యం తొందరగా వచ్చేస్తా కొండలు కోళ్ళ నెయ్యి ఒక్క నిమిషంలో తిప్పుకోవడము నీ మీద సరేలే అది కూడా కానీ ఇంకా ఆలస్యం చెప్పు ఏం చెప్తావు ఎందుకు రావాలము ఏమరా
నా భార్య నన్ను ఇట్ట అన్నింటిగానా అవులే. నీళ్ళు లేని వాళ్ళు దుక్కు చచ్చిపోదు దుఃఖిందివా లేదంటే కరెంటే పట్టుకుందా నా పైన నన్ను అన్నింటిగానా ఎందుకు ఏంది నువ్వు దమ్మురానివంట నేనా నేను తొమ్మిది ఎప్పుడైతారా నువ్వు సమ్మురానివంట నేను దేవుని పట్టుకుని తొమ్మిది ఎట్లుంటుందిరా నువ్వు కుమ్మరానివంట కుమ్మరుడు నువ్వు దాసురానివంట పిచ్చుకుంటున్నానివంట ఎరుకులానివంట యానాదానివంట దాసురానివంట అమ్మ గుగ్గులే వేడి వేడి సమోసే ప్లాస్టిక్ డబ్బాలకు ఇనుప రేఖలకు వాటర్ ప్యాకెట్లకు ఐస్ పాలైస్ ఐస్ అమ్ముతామంట ఎదవా ఏమే ఏం మాట్లాడుతున్నావు అతను దేవుని పట్టుకుని తొమ్మరుడు దాసురుడు ఎరుగుడు ఏనాడు ఉంటుందా అన్నిందంటే నా లక్ష్మి నా భార్య నువ్వు నా భార్య అంటా ఉందో అవునా పోతుంది అడుకోతాకి జంప్ అయ్యి నేను అట్లా? నా భార్య నువ్వు దొమ్మరనివే దాసురనివే నేను అనుకోలేదురా నా భార్య అటువంటి మాటలు మాట్లాడుతున్నా అనుకోలా నా మీద సాక్షి పెట్టుకుని చెప్పు. స్వామి అనింది నన్ను నమ్మువా అవునా నా మీద సాక్షి పెట్టుకుని చెప్పు అంటున్నా స్వామి నీ సాక్షి కాదు నువ్వు దొమ్మరని అంట అవులే. దాసురని అంట దొమ్మరని అంట ఇది కరెక్ట్ అయిన మాట స్కూల్లోని అంట ఇది కరెక్ట్ అయిన మాట కంగులోని అంట అవును అనింటుంది అనింటుంది నిన్న అనింది ఆడవారు రెచ్చిపోయిన వాళ్ళకి ఎక్కడైనా ఎలా అయినా మాట్లాడి తెలియదు వాళ్ళకు అదే భర్తలు ఎలా మాట్లాడేది కూడా తెలియదు ఇంకోటి కూడా కొమ్మరాని అంటే కొమ్మరాని కొండలు తెస్తుంటే కుండ వేసుకోండి బొక్కులు అమ్ముకుంటాడవన్నా బుక్కులు ఇంకా పొరకలు అమ్ముతావన్నా పొరకలు కట్టలు కట్ట 25 కట్ట 20 అంటావన్నా అట్లా అటువంటి వ్యాపారాలు చేస్తున్నా నేను పొరకలు అమ్మాడు ఎప్పుడైనా చూసావా వరికిరాడు దాసరాడిగానే కొమ్మరాడిగానే పిచ్చుకుంటాడిగానే నేను అక్కడ సవాహం చేస్తానా అవులే నా నుంచి వేరే ఉన్నాడు అవునురా ఇటువంటి మాటలు అనిపించుకొని ఈ భూమి మీద బ్రతకడాకన్నా చావడం మేలు నా తెలిసిన కాటికి నువ్వైతే మగవాని కానట్టే చావు లేదురా కాదు బా అలా చనిపోదాం అనుకుంటే దీనితో ఎందుకు ఈ గొడవ అనుకుని చనిపోదాం అనుకుంటే సావులే నువ్వు ఎన్నన్నా చెప్పరాకపోతే ఎవరు ఎలా మాట్లాడో తెలియదా అట్లా మాట్లాడు అది జాగ్రత్త అలిగారు ఎవరు సరేలే లక్ష్మి నేను తొమ్మరవాణ్ణా దాసురవాణ్ణి ఎరికలి అనాది వాణ్ణా భర్తలు పట్టుకొని దేవుని పట్టుకునేటువంటి మాటలు మాట్లాడతావా నీకున్న వెటగాడు ఎవడు నేను తొమ్మరుడు దాసురుడు ఎరికుడు ఎనాదుడు నీకున్నాడు ఎవడో చెప్పాలా నిజంగా చెప్పాలా నువ్వు అటువా చెప్తాను మాట్లాడాలి నువ్వు రా చెప్తా నువ్వు రామ్మట్టా నువ్వు రావా నేనేమన్నా అట్టా ఇటు రామ్మా కాదు నువ్వు ఎవరినన్నా పెట్టుకునేవా వారి తమ్మురాలకు దాసురాలకు ఎరుకులు యాన వరకు వేట మార్గం అటువంటి వారికి పోతారు వేట మార్గం దేవుడిగా వండుకొని దైవ సంబంధులుగా వండుకొని మనకెందుకు వేట మార్గం అని చెప్తున్నా వేట మార్గమే కదా మనకు వద్దు నువ్వు ఎవరిని పెట్టుకోలే కదా చేతితో గట్టి కాదు ఇంకోటి పెట్టుకుంటే ఏమైతుంది ఒకరిని దగ్గర పెట్టుకో ఏమైతుంది ఏమే కాదు మరి నువ్వు పెట్టుకుని ఆయన తెలుస్తుందా నువ్వు ఎవరన్నా పెట్టుకున్నా అంటే ఊరికే ఉంటాడా ఊరికే ఉన్నాడమ్మా సైకి కొడతాడా నువ్వు పెళ్లి చేస్తుంది మీ ఇంటి మీ అమ్మ మేననే పెళ్లి చేసింది కొట్టించుకునే దానికే నిన్నే మర్యాద ఉండమని కాదు ఏం మాట్లాడుతున్నాను లక్ష్మి నీకున్నాడు ఎవరు నిజంగా చెప్పుగా భర్తలు పట్టుకొని తమ్ముడు దాసురుడు ఎరుకులోడు ఏమన్నాడు మగోడా నాకు రోషం లేదా మగోడికి చెప్తున్నా కదా నీ విడిగాడు ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా చూపించాలి మన ఈ రోజు మాత్రం
వెంట మరి నూరు నెట్టు కొట్టించుకుందిరా. నువ్వేమో తమ్మురానివా దాసురానివా అవునా అన్నోళ్ళు పోతారు వెంట మరి అవునులే అంత తప్ప నేనేం మాట్లాడలేదు నాదా మాట్లాడలేదా నేను నెట్లు కొట్టించుకునే 100 నెట్లు వేసుకోరా. కొట్టిద్దనే కొడతాడు వాళ్ళు వస్తుందిరా. లక్ష్మి వాని మాట నన్ను కొడుతున్నదే ఎవరి మాటని న్యాయమైన నేను ఒకరి మాట వినేవాని కాదు. భర్తను పట్టుకుని తమ్మరోడు దాసరాడు అన్నప్పుడు నీకున్నాడు ఎక్కడున్నాడు అని చూపించాలి. ఇప్పుడు అటువంటి మాటలు ఎలా వస్తాయి నీకు? అట్టగొట్టేది కాదు, చూసినమ్మా పాడు పిల్లడు గినే. నేను రెండు చెప్పులు పనిచేస్తాయి. తమ్ముడు నేనైతే తమ్ముడు నేనైతే నీకు లేచిందే. ఎక్కడ లక్ష్మి? ఎక్కడ లక్ష్మి? కాదా నేను మగపిల్లలు బాగా కొట్టుకున్నా, ఆడమతి 2 సార్లు కొట్టించుకుంటా. ఎందుకు నడిపిస్తున్నావురా? నువ్వు ఎందుకు నడిపితే వచ్చావు? ఎక్కడ లక్ష్మి? ఎక్కడ పంపించివి? ఎవడే? అవునా రమ్మనా? దాని వీటిగాడు ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా ఎతికి పెట్టుకోగలను ఈ రోజు. నువ్వా నేనేమనుకుంటున్నావు? నేనేమనుకున్నా స్వామి అవునే కాదా అవును అమ్మ అవతారం ఎత్తండి అవతారాలన్నీ ఇంకా తెలిసిపోతాయి. దానికి ఉన్న విటగాడు నీ విటగాడు ఎవడు చూపించు. ఎవరన్నా పెట్టుకుంటే చెప్పి అవునా న్యాయము అన్యాయం కాదు. ఇప్పుడు భర్తలు పట్టుకుని ఇటువంటి మాటలు అన్నామంటే నీకు ఎవడో ఉన్నాడు, ఖచ్చితంగా ఎవడో ఉన్నాడు, ఎక్కడున్నాడు చూపించు. అంతవరకే నాకు. ఎవరినో ఎవరిని పెట్టుకున్నట్టు నాకు ఆలోచన. రాయి చుట్టూ పెట్టావా, పెదమలు పెట్టుకునేవా? ఎంతగానో నేను నమ్మకంగా ఉన్నా కూడా నీకు ఎవడో ఉన్నాడంటున్నాడే మడే మొన్న మీరిద్దరు ఫోన్ చేసుకుంటే ఇన్నాం ఇద్దరం. ఎవరో నీకు ఇన్నోడు ఫోన్ నువ్వు రాదంటే నేను ఇద్దరు రానంటే నువ్వు విన్నాం మేము. ఇట్లా చెప్తా మన నువ్వు ఫోన్ చేస్తాను కదా ఎనక కొడుకుతా నువ్వు రానంటే నేను రాను మా ఇంటి రాను ఇద్దరు రానంటే ఎక్కడికి రావాలంటే అది విన్నాం ఇద్దరం. అమ్మకోసం కట్టాడు నేనేం చేస్తాను మీరు ఇద్దరు అనుకుంటే తిన్నాం అంతే. నా అవసరానికి ఒకవేళ ఉన్నాడని చెప్పి ఉన్నాడని చెప్తే చెప్పి ఆ రేటు ఫోన్ ఎక్కడ చేస్తాను ఉండాలని చెప్తే కదా ఉండాలని చెప్తుంటే చెప్తే ఉండవు నీకు కదా ఒకరు పెట్టుకో మా ఏమి నీకేమి నువ్వు చెప్పినట్టే ఉన్నాడని చెప్తా ఉన్నాడు చెప్పేది పెట్టేసుకుని నిజంగానే అయితే చెప్పేస్తాను నీకేం చెప్తే మాత్రం అవులే నాకు ఉన్నాడంటున్నావు కదా అవును అది చెప్పిన తెలుస్తావా నీకు నీ విడిగాడు అవును కాదు అంటే
ఈయన గెలిచలేదు నువ్వు పెట్టుకున్నంత గెలిచాడు అంటావు గెలుస్తాడా అది మొదలు గెలుస్తాడా వాడు? అట్ట చెప్పి అట్ట పెట్టుకుని నేను ఉండాలి నీ పక్క ఏం భయపడదు నేను యువగానే ఇద్దరు పెట్టుకోపో ఎవర్రా బాగా పెట్టుకుంటా అంటున్నావా అమ్మా చూడు ఎవరండి వాడిని పెట్టుకుంటే ఎట్లా మనం సామిని పెట్టుకున్నా అటువంటి పరాక్రమంతుడు ఎక్కడున్నారో చూపించాలి కదా. ముగిన ముదలు వాడు పెట్టుకుని అవును భర్త ఎదురుగా మాట్లాడుతానంటే ఎక్కడున్నాడు పెట్టుకున్నాను ఇక పెట్టుకున్నాను అవునండి కానీ ఎనికిరా నేను చూస్తా లక్ష్మి ఇంకా ఎట్టి వాడే పురుషుడు రంకులు బంకులు మారా చెప్పు. చెప్పా నీ బిడ్డగాడు ఏ రూపంలో ఉన్నాడు చెప్పు. ఈ బుద్ధ నేను ఎక్కడ ఫోన్ ద్వారా ల్యాండ్ కనిపెడతాను నేను ఈ బుద్ధ అంతే కదా ఆధార్ కార్డు నెంబర్ కొట్టిస్తాడు దాడుండే తెలిసిపోతుంది చెప్పుదురా వర్ణం ఎటువంటి పుట్టిలో ఉన్నాడు చెప్పు. అది కాదు ఇటుగాడంటే ఏంది నా వెళ్ళి కడుగుతాను అవునా ఇటుగాడంటే ఏందమ్మా లక్ష్మీ అడుగు చెప్తుంది పెట్టుకున్నాడు నువ్వు పెట్టుకున్నాడా సరేలే కానీలే కానీ నీకున్న బిడ్డగారికి అంటే నీలవర్ణ రేహము నల్లగా ఉండేవాడు నేను ఎక్కడే. అవును నీ బిడ్డగాడు ఓహో మొదట కస్తూరి నామం ఉన్నదా? ఓహో తల తల తలని మెరుస్తున్నాయా? అవునా నీకున్న బిడ్డగాడా లక్ష్మి అంతపాటి వాడా రంగులు బంకులు మానేసి నీ బిడ్డగాడు ఎటువంటి ఆభరణాలు ధరించినాడు చెప్పగలవా? చెప్పు అప్పుడు కనుకోవచ్చు వాడు ఎవరైంది. వీరుడు నిపుణుడిగాడు కోటి సూర్యుడు కాదు మేటి కిరీటము ముదుగుల చెంకు చక్రములు ఒడ్డుల చింతామణి. ఆహా ఇటువంటి ఆభరణాలు కలిగిన వాడు నీకున్న బిడ్డగాడా లక్ష్మి. ఆహా ఇచ్చివాడు నీకే
నీ బిడ్డగాడు పాటు పైన నా కన్నులు పడాడనుకో, వాడు ఎక్కడ పోతాడో పైలోకానికి వెళ్ళిపోతాడు. ఇక్కడెక్కడ ఉండేను అని పేరా? ఓహో, పేరు చెప్తే ఏముంది, ఇంకా సులభంగా కనుకోవచ్చు కదా. పేరు చెప్తే సులభంగా కనుకోవచ్చే. చెప్పు. పేరు నదికి తీవా పేరు నదిలయ్యా వీరుల జగబల లేకమైనదా వీరుల జగబల దేవదేవుడా దేవదేవుడా. ఓహో, నీకున్న బిడ్డగాడు వీరుడు రణశూరుడు. అవును, ముల్లోకమును పరిపాలించోడు ఇక్కడే దేవాల దేవుడా. అవునా లక్ష్మి, ఇంతవరకు నేను ఏమనుకున్నా, నా ప్రతిరూపం నాకే చెప్తూ వస్తున్నావే, వేరేవారు ప్రతిరూపం చెప్పలేదే. నువ్వు ఇంతవరకు చాలా మంచిదానం అనుకున్నా, చాలా పవిత్రమైనని ఇప్పుడు భక్తులకు అందరికీ చెప్పా. లక్ష్మి ఆహా ఈ ముల్లోకంలో నాతో కలిసి యుద్ధం చేసిన వాడు ఎవడు లేడు. నువ్వు ఎవడో ఉన్నాడు అనుకుంటున్నావు కదా. చూడు, ఈ భక్తులు ఎదుట నీ ప్రతివర్త ధర్మాన్ని నిరూపించు. అవును, నాకేమో అనుకుంటా, ఇక్కడ భక్తులు అంటే ఏమనుకోవాలా? కాదు, నువ్వు పతివర్తో కాదు, నా పెళ్ళాన్ని ఏంటి నీకు చెబుతూ అట్టాడదేంటి? నీ పెళ్ళాం కదా. ఇక్కడ ఈ భక్తులు ఎదురుగా ఏమన్నది, నాకెవడో ఉన్నాడని. వాళ్ళంతా విన్నారా లేదా? తప్పులు పడుతున్నాయేమో. ఇప్పుడు వాళ్ళ ఎదురుగానే నేను ప్రతివర్తను అని నిరూపించుకో, అంతవరకు నాకు చాలు. ఏమే మేమిద్దరిని నిలబెట్టి మీకు ఇద్దరికి పెడతా. అగ్ని పరీక్ష పెడతావా? ఓహో, అగ్ని పరీక్ష పెడతలే, మాకు తెలుసుకోదంతా. కానీ లక్ష్మిని నిర్ణయించుకొని నేను ఏ విధంగా భక్తులు ఎదురుగానే నిరూపిస్తూ చెప్తున్నా కదా నేను. చెప్పు. కాదు, పతివర్త అంటే నువ్వు ఎవరిని పెట్టుకోలేదని అర్థంగా నిరూపించు. ఇంతవరకు వాదములు కావాలంటివి, ఇప్పుడు వాదములు వద్దు అని పాదములు పట్టుకుంటాం. అమ్మ పైన గెలిచా. ఎందుకంటే అట్టా తిరిగా ఇట్టా తిరిగా కాదరా, గెలిచింది ఎవరు? కానీ చూడు లక్ష్మి, నేనేమంత తెలియని మూర్ఖుడి కాదు. నా ప్రతిరూపం నాకే చెప్తూ వస్తున్నావు, వేరేవారి ప్రతిరూపం చెప్పలే. ఇష్టమలేక బుద్ధి పుట్టక ఈ మార్గం చెప్పిందెవడు నీకు? ఇలా మాట్లాడమని చెప్పిందెవరు? మాట్లాడితే అవునులే, ఈ ఉపాయం చెప్పిన వాడెవడు నీకుంటే? నా నేరు చూసి చెప్పావు, కానీ ఇలా చెప్పమని చెప్పింది ఎవరు?
స్వామి నేను అట్టని ఎందుకు చెప్పానంటే ఆ. అతను అయితే నీ నామేనా చెప్పాను. చూడు లక్ష్మి దగ్గర ఇటువంటి మాటలన్నీ అనిపించేస్తే అనిపించింది ఎందుకు చూసినా ఆ. అన్నా అట్టన్నా అంటే ఆ. నమ్మతావని నీ నమ్మకం చెప్పిన స్వామి. ఇప్పుడు నేనేమంత తెలియదు కాదు కానీ అట్లా అమాయకునైతే చెప్పినా కూడా ఇబ్బంది. అవులే. నేను అన్ని తెలిసిన వాడిరా ఈ లోకంలో ఏమి జరుగుతున్నది ఏమి జరగబోతున్నది అన్ని తెలిసిన వాడిని కాబట్టి లక్ష్మి ఏ విధంగానో మనసులో ఏదో ఒక దురుద్దేశం ఉంది, ఏదో మనసులో మాట పెట్టుకొని ఉంది. వేడి మార్గం పంపాలంటే ఏదో ఆలోచనే ఉంది లక్ష్మికి. ఇప్పుడు వేట మార్గం పోయేదానికి మార్గం ఉంది అంటారు. మనసులో సందేహం అంటాం. సందేహం చెప్పకుండా ఇటువంటి మాటలన్నీ చెప్తే సందేహం మనసులో పెట్టుకోండి. నీ మనసులో ఏ కోరికలో చెప్పు, ఆ సందేహం వినవించు. అవునవును. ఏం మనసులో బాధపడుతున్నావా? నా భర్తను ఎలా నమ్మి పంపాలా వేడి మార్గం అని ఆలోచన చేస్తున్నావా లక్ష్మి? ఆహా శ్రీలక్ష్మి నేను ఓకే గ్రామే
అవులే చక్కదనంగా ఉంటారు. నువ్వు పోతున్నది కొల్లాపురి గట్లకు. ఆ కొల్లాపురి గట్లలో చెంచువారు చాలా అందంగా కనపడతారు నీ కళ్ళకు. వాళ్ళు చూసి వాళ్ళ మొహంలో పడిపోతావు, ఇల్లు వాకిలు మర్చిపోతావు. అవునా? అనుమానంతో బాధపడుతున్నావా? అంటే నీ భర్త ఎటువంటి వాడు అని ఆలోచించావా లక్ష్మి? మామని నేను ఎటువంటి వాడు తెలుసునా నీకు? ఆహా ఏకనారి వ్రతుడంటే ఒంటి మాట కలడు. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సతి. అటువంటి మాట కలిగిన నేను నా మీద ఇంత నమ్మకం లేకుండా ఇలా మాట్లాడితే ఎట్లా? అవులే, అంటే ఇంత మంచిగా చెప్పినా కూడా నేను ఇటువంటి వాణి అని చెప్పినప్పుడు కూడా నా మాట నమ్మకం అనేది పోయింది. ఇప్పుడు నీకు నేను ఏం చెప్పాలో చెప్పు. అవులే, అంటే శ్రీవారికి అనుమానం ఎక్కువ. భర్త పైన భార్యకి నమ్మకం ఉండాలంటే పాలు బట్టి ప్రమాణకం చేస్తే, అవులే చెయ్యి వేస్తే అప్పటికి ఒక అనుమానం అనేది పోతుంది. నువ్వు దేవాన దేవుని కదా, ఇట్లా అస్తంభులు పాలు బట్టి ప్రమాణకం చేసేస్తే అప్పుడు మనస్ఫూర్తిగా నా మనసు కుదుట పడుతుంది, అనుమానం ఉండదు. నిన్ను వేడ మార్గం దీవినిచ్చి వేడ మార్గం పంపుతా అని నీ మనసులో ఆలోచన, అంతే కదా లక్ష్మి? నీవు చెప్పినట్టుగానే ఇక్కడ నీ భక్తులు చూస్తుండగానే నీకు పాలు బట్టి ప్రమాణకం చేసి వేడ మార్గం పెంచాడు. అది కూడా దూరక్క గోక్షరం తీసుకుంటరా. గోక్షరం కాదు, గోక్షరం అంటే స్వచ్ఛమైన ఆవు పాలు. ఆవు పాలు అయ్యా, ఆవు పాలే. స్వచ్ఛమైన ఆవు పాలేనా? జెర్సీ పాలు కాదు. ఇక్కడ ఏం చేయాలి? ఏమి చేయట్లేదు, నువ్వు అలాగనే నిలబడుకోనుండు. చెప్తా. ఇప్పుడు లక్ష్మికి పాలు పెట్టి ప్రమాణం చేయాలంట. చెయ్యి వేసి పాలు పోసి చేతిలో చేసి తటారించి పాలు పిండి పెట్టాలన్నా. నీతో కూడా ఇప్పుడు చిన్న విషయం పడింది నాకు అవసరం. నాకు మాత్రం నొప్పి నువ్వు కాదా ఒక సలహా చెప్పాలా? నేను దేవాల దేవుని. నేను మన కూతురు ఎక్కడ? కొల్లాపురి గట్ట పెట్టినా. ఎలా చేస్తే బాసు ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది? ఏది నిజము ఏది అబద్ధం? చేయలే ఇంతవరకు. ఫస్ట్ టైం కూడా చేయలే.
దానికోసమే చేస్తే అక్కడ ఏం పోయినా ఏ ఇబ్బంది జరగదు మనకు. నువ్వు ఎప్పుడు చేర్చుకోలే? నువ్వు బోలబక్కలు చేర్చుకో, బోలబక్కలు చేర్చుకోమ్మా. ఏమే నువ్వు బోలబక్కలు ఉంటాయని ఆయన చూసుకుంటాడు. లక్ష్మి నీకు పాల్గొట్టి ప్రమాణకరణ చేస్తుంది. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా శుద్ధం రాకుండా ఉండాలా? పాల్గొట్టి వేడి పెట్టి వస్తుంది పంపించిన టీ దండమ్మా సారు టీ దండ అమ్మాయ లక్ష్మి ఈ భూదేవి సాక్షిగా, ఆకాశవాణి సాక్షిగా, సూర్య చంద్రాల సాక్షిగా, అష్ట దిక్పాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, నా మంత్రి సేకరణ సాక్షిగా నా తోడు పెట్టుకోదా నాయన. నా పిల్లలకు ఒకరిని ముగ్గురినే నీ మాట ఇక్కడే ఉండేది పాల్గొట్టి ప్రమాణం చేస్తున్నా. ఒకటేసారి చేస్తాను చేయించుకో ఒకటేసారి. అవునా? వచ్చేటప్పుడు కూలింగ్ సభలు దిగినాం కదా, వాటర్ ప్యాకెట్ దగ్గర కూలింగ్ దగ్గు పడిసిన దగ్గు పట్టింది. అయితే ఇంకో పని చేద్దాంలే, ఒకసారి ఫస్ట్ సారి కుదరలాంటి రెండోసారి చేసుకో. సరే రెండోసారి చేసుకో, రెండోసారి చేసుకోవాలి నువ్వు, రెండోసారి చేసుకో. ఈసారన్నా కరెక్ట్ చేస్తాం. మనిషి అనుమానం మనిషి, నువ్వు ఇలా తుమ్ముకుంటూ ఉంటే అది నమ్మదు, మనం వేడి మనం పోలేదు. చూడు నువ్వేమనుకోను మాట చెప్తా. ఈసారన్నా మూడోసారి చేయించుకో, మూడోసారి కుదరకన్నా ఇప్పుడు 10 సార్లు చేయించుకోవాలి. కుదిరినాక ఎరుగుతుంది, లాభం ఉంటుంది, నష్టం ఉండదు చెప్పు. అనుమానం ముందుగా గమనించలేదు. నువ్వు కొడుకున్నానికి మోకాల నొప్పులో చిన్న పడి ఎట్టబట్ట 3 సార్లు చేసే లక్ష్మి పేరు చెప్తామంటే అనుమానం మనిషి కదా. ఆయన చేస్తాడు, నువ్వు చేయించుకోవాలంతే. 3ఓసారి చేసే లక్ష్మి 3కి 3 తూర్లు ముచ్చటగానే చేస్తున్నా. మనకు ఇప్పుడే నమ్ము అంతే కదా. ఆహా ఇప్పుడు మనస్ఫూర్తిగా పాల్గొట్టి ప్రమాణం చేశా. ఇప్పటికైనా నా మాటలు నమ్మి నన్ను దీవినిచ్చి, భారీ దేవుడు బ్రహ్మదేవుడు కదా, నువ్వు తొందరగా దీవినిచ్చి నన్ను తొందరగా ఎంత తొందరగా వేడి మార్గం పంపితే అంత తొందరగా మళ్ళా నీ సొంతగా వస్తా. ఆలస్యం లేకుండా భక్తులకు మనవి. ఇటువంటి శుభ సందర్భంలో అలనాడు ఓగులములో కూడా లక్ష్మీదేవి తన భర్తకు పశువు కుంకుమిచ్చి కాయకొట్టి కర్పూరంతో వేట మార్గం పంపించింది కాబట్టి, ఆనాడు అక్కడ జరిగింది కాబట్టి, ఇక్కడ ఈ రోజు ఈ దేవస్థానంలో జరుగుతున్నది కాబట్టి ఇప్పుడున్న భక్తులందరూ కూడా శ్రీవారికి పవిత్రమైన పసుపు కుంకుమ
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పశువు కుంకుమ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆ స్వాముల వారి పశువు కుంకుమ చాలా పవిత్రమైన పశువు కుంకుమ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పశువు కుంకుమ తీసుకుని ఆనుకు దానం చేస్తే